హాయ్ అండి. ఎన్నెల ఫేవర్‌తో ఐస్ క్రీమ్ చేసి చూస్తా చూడండి. మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మనం వీటిని చక్కగా కాసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం ఒక స్పూన్నర కట్టడి పౌడర్ ఏసుకొని, అందులో 2 స్పూన్ల పాలేసుకొని కలుపుకొని పాలల్లో ఏసుకోవాలి. పాలని చిక్కగయ్యేదాకా కాసుకోవాలి. ఒక 5, 6 నిమిషాలు కాసుకుంటే మనకదంతా దగ్గర పడతది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ఏసుకొని స్టవ్ ఆపుకొని పాలు కొద్దిగా చల్లారినంక వీటిని మనం మిక్సీలో ఏసుకొని మిక్సీ పట్టుకోవాలి. అట్లా క్రీమీగా వచ్చేటట్టు పట్టుకొని ఒక బౌల్‌లో వేసుకొని దానికి మూత పెట్టుకొని మనం ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకొని దాన్ని మళ్ళా మిక్సీలో వేసుకున్న మంచిదే, అట్లా స్పూన్ పట్టి కలుపుకున్న మంచిదే. నేనైతే స్పూన్ పట్టి కలిపినండి. మళ్ళా క్రీమీగా వచ్చేటట్టు అట్లా కలుపుకొని మళ్ళొకసారి దానికి క్యాప్ పెట్టి మనం ఇప్పుడు 6-8 దాకా దాన్ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాన్నంతా రిమూవ్ చేసుకునండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి. బండి మీంది కావాలని అడగనే అడగరు. టేస్ట్ అయితే చాలా బాగుంటది.